True or false? రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచ కప్ నిర్వహించబడలేదు. యుద్ధం మరియు దాని పరిణామాల కారణంగా 1942 మరియు 1946 టోర్నమెంట్లు రద్దు చేయబడ్డాయి. True or false? ఇటలీ 4 ఫీఫా ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకుంది. ఇటలీ 1934, 1938, 1982 మరియు 2006లలో గెలిచింది. True or false? ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ ఎప్పుడూ 90 నిమిషాల్లోనే తేలిపోతుంది. అనేక ఫైనల్స్కు అదనపు సమయం అవసరమైంది మరియు కొన్ని పెనాల్టీల ద్వారా నిర్ణయించబడ్డాయి. True or false? పెలే 3 ఫీఫా ప్రపంచ కప్లను గెలుచుకున్నాడు. పెలే 1958, 1962 మరియు 1970లో గెలిచాడు. True or false? కామెరూన్ ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇప్పటివరకు ఏ ఆఫ్రికా దేశం కూడా ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకోలేదు. True or false? లియోనెల్ మెస్సీ అర్జెంటీనా కెప్టెన్గా ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకున్నాడు. రెండు 2022లో మెస్సీ కెప్టెన్గా వ్యవహరించి అర్జెంటీనాను విజయపథంలో నడిపించాడు. True or false? 2014 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్లో జర్మనీ అర్జెంటీనాను ఓడించింది. అదనపు సమయం తర్వాత జర్మనీ 1-0 తేడాతో గెలిచింది. True or false? ఫీఫా ప్రపంచ కప్ను ఐరోపా దేశాలు మాత్రమే గెలుచుకున్నాయి. బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే వంటి దక్షిణ అమెరికా దేశాలు కూడా గెలుపొందాయి. True or false? మిరోస్లావ్ క్లోజ్ పురుషుల ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు. క్లోజ్ ప్రపంచ కప్లో 16 గోల్స్ సాధించాడు. True or false? అమెరికా పురుషుల ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకుంది. అమెరికా పురుషుల ఫీఫా ప్రపంచ కప్ను ఎన్నడూ గెలవలేదు.